హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సాధారణంగా ఈ మధ్యకాలంలో భార్యాభర్తల యొక్క డైవర్స్ అంటే విడాకులు అనేవి ఎక్కువగా అయిపోయినవి. అవి కోర్టులో చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటూ ఇటు భార్య యొక్క వ్యక్తిగత జీవితాన్ని, ఇటు భర్త యొక్క వ్యక్తిగత జీవితాన్ని పాడు చేస్తున్నాయి. ఇరువురికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. దీనికి కారణం ఏంటా అని మీకు ఆలోచన కలిగే ఉండొచ్చు. నేను కూడా మీలాగనే ఆలోచించాను ఫ్రెండ్స్. దీనికి ముఖ్యమైన కారణం భర్త యొక్క తల్లి లేకపోవడం, అంటే భార్య యొక్క అత్తగారు లేకపోవడం. దానికి ఏంటి సంబంధం అని మీరు అడగొచ్చు. చెప్తాను ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో, ఈ మోడర్న్ యుగంలో పెళ్లి కూతుర్లు సుఖాన్ని అలవర్చుకున్నారు. దీనివల్ల వాళ్ళకి పనులు సరిగ్గా రావు. ఇంట్లో గారాబం ఎక్కువ అవడం వల్ల వాళ్ళు మహారాణుల్లాగా పెరుగుతున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే పుట్టింట్లో ఎక్కువ కష్టపడతారో, ఎక్కువ చాకరీ చేస్తారో, ఎక్కువ పనులు నేర్చుకుంటారో, తల్లిదండ్రులతో ఎక్కువ తిట్లు తింటారో వాళ్ళు భర్త దగ్గర సుఖపడతారు ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటంటే వాళ్ళు పుట్టింట్లో ఎక్కువ నేర్చుకోవడం వల్ల అత్తగారింట్లో ఎలా మసులుకోవాలో, ఎలా నడుచుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. సరే, ఇంతకీ అంటే భర్త యొక్క తల్లి ఉండడం వల్ల ప్రతి విషయము, అంటే ఎలా నడుచుకోవాలి కాడ నుంచి వంట ఎట్లా చేయాలి, పనులు ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భర్త దగ్గర ఎలా నడుచుకోవాలి, ఇలాంటి ప్రతి విషయము అత్తగారు నేర్పించడం వల్ల అత్తగారు భార్యకి విరోధం అవుతుంది. అంటే అత్తగారిని చూస్తే భార్యకి నచ్చదు. ఆమె చెప్పే విషయాలంటే నచ్చవు. ఆమెతో ఎప్పుడు పోట్లాడాలా అని ఎదురు చూడాలనిపిస్తూ ఉంటుంది. అయితే ఈమె లేకపోవడం వల్ల ఎందుకు భార్యాభర్తలకు విడాకులు వస్తున్నాయని దాని టాపిక్లోకి వస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, సిటీ యొక్క జీవితంలో భర్త అత్తగారి యొక్క క్యారెక్టర్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, ఇలా పెట్టు, ఇలా ఉండు, పిల్లలకి ఇలా చూడు, ఇంట్లో ఇలా చదువుకో, వంట ఇట్లా చేయి అని చెప్పడం వల్ల అత్తగారిని ఎలా అయితే దూరం పెట్టాలని కోడలు కనిపిస్తుందో అట్లా భర్త మీద కూడా కోపాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ కోపాన్ని తయారు చేసుకోవడం వల్ల అది నైట్ పడుకునే వరకు కూడా కంటిన్యూ అవుతుంది, ప్రతిరోజు కంటిన్యూ అవుతుంది. ఇలా భర్త మీద ఒక వ్యతిరేకత తయారవుతుంది. ఈ వ్యతిరేకత ఎక్కడి దాకా వస్తుందంటే నువ్వేంటి గొప్ప, నేనేంటి గొప్ప, ఇలాంటి కార్యక్రమం వరకు వెళ్ళి వారి ఇరువురి మధ్య అండర్స్టాండింగ్స్ దెబ్బతింటున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే భార్యాభర్తలు డైరెక్ట్ ప్రతి విషయం చెప్పుకునే కంటే కూడా భర్త యొక్క తల్లిగారు ఉండడం వల్ల ప్రతి విషయం చెప్పడం జరుగుతుంది వల్ల అప్పుడు పాతకాలంలో భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉండేవి కాదు. ఏమన్నా చిన్న చితక గొడవలు వచ్చినా కూడా అత్తగారు మామగారు ఉండడం వల్ల వాళ్ళు సరిచేసేవాళ్ళు. ఎంతవరకు అత్త మామ మీద కోపం ఉండేదే తప్ప భార్యకి భర్త మీద ఎప్పుడు కోపం ఉండేది కాదు. ఇంకా సంతోషం ఉండేది. ఎందుకంటే అత్తగారి మీద చాడీలు తీసుకెళ్ళి భర్తకి చెప్పాలి, ఆయన తిట్టాలి అని భర్తని మంచి చేసుకోవడం జరిగేది. కాబట్టి పూర్వకాలంలో భార్యాభర్తలు సంతోషంగా ఉండేవారు. ఈ విడాకుల రేట్లు, అంటే డైవర్స్ రేటు చాలా తక్కువ ఉండేది. ఈ మధ్యకాలంలో ఈ రకంగా తయారవడానికి కారణం స్వతంత్రంగా పట్టణాల్లో బతకాలని వీళ్ళు ఆశించడం. ఏదైతే స్వతంత్రంగా బతకాలి, పట్టణాల్లో ఆడపడుచులు ఉండకూడదు, అత్తగారులు ఉండకూడదు అని కోరుకున్నారో ఆ కోరికే వీళ్ళకి పామై చుట్టుకొని భార్యాభర్తలు విడిపోవడానికి కారణంగా అది తయారవుతుంది. నేను చెప్పింది మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే
ఏ భార్య కూడా భర్తని అపార్థం చేసుకోదు. ఓహో, భర్త నేను నడుచుకునే విధానమే కదా చెప్పేది అని భర్త యొక్క మాటని గౌరవించి భార్యాభర్తలు సంతోషంగా ఉంటారని, ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ కూడా 50,000కి దగ్గరలో వెళ్తున్నారు. కాబట్టి మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.